జాయిన్ చేసి ఒక 5 months నుంచి మాకు కూడా అలాంటి సిచ్యువేషనే వచ్చింది. బాబుని కొట్టేవాళ్ళు అనమాట. మరి పిల్లలు కొట్టేవాళ్ళు, టీచర్ అనేది మాకు తెలియదు. బాబు అయితే టీచర్స్ పేరే చెప్పేవాడు. టీచర్స్ని మేము క్వశ్చన్ చేసి అడిగితే ఆమె మాకు సంబంధం లేదు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఆమె తీసుకునేది కాదు. తర్వాత మేము ఫ్యాన్ గురించి కానీ మనీ గురించి కానీ దాని గురించి కూడా డిస్కషన్ వచ్చింది. ఎందుకులే అని చెప్పి మేము సార్ వాళ్ళగా మేము తీసుకోలేదు. బాబు కొట్టినప్పుడు మాత్రం మా మదర్ మేము స్కూల్ దగ్గరికి వచ్చి మేము ప్రూఫ్స్ అడిగాము. కెమెరాస్ ఓపెన్ చేయండి, ఎవరు కొట్టారనేది మాకు తెలియాలి, మీరు కొట్టారా పిల్లలు కొట్టారా అనేది. అంటే మేము కెమెరాస్ ఓపెన్ చేయలేదు, మీరు అడగకూడదు, సార్ వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు అని చెప్పి అన్నాము. మేము సుధా రాణి అండ్ సునీత చాలా మా మీద ఫైటింగ్కి వచ్చేసారు. మా మదర్ మీద, నా మీద లేనిపోయని చెప్పారు. చాలా బ్యాడ్గా కూడా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. ఇక సార్ వాళ్ళకి మేమే ఇన్ఫార్మ్ చేసాము. ఫోన్ చేసి ఇక్కడ జరిగేదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. ఇందులో ఈ మ్యాటర్లో సుధారాణి వాళ్ళ హస్బెండ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఆయన ఇందులో ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఆయన మమ్మల్ని క్వశ్చన్ చేసి మమ్మల్ని బెదిరించేంత దాకా కూడా తీసుకొచ్చారు. మా పర్సనాలిటీ మ్యాటర్స్ కూడా ఆమె లీక్ చేశారు. మాకు అది కూడా నచ్చలేదు. అండ్ తర్వాత ఈ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి సార్ పట్టించుకోవడం జరుగుతుంది. ఈ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి మాకు కాల్ చేసి బాబుని పంపించండి అని అదివరకు అనేది. ఈ ఇష్యూ జరిగిన దాని నుంచి అసలు మీ బాబుని పంపించకపోయినా పర్వాలేదు, మీ బాబుని మీ దగ్గరే పెట్టేసుకోండి అని చెప్పేసి అనేది. ఈ ఇయర్ అయిపోయిందని చెప్పి మేము సార్కి మళ్ళీ కరెక్ట్ కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయిన తర్వాత సార్ చెప్పినప్పుడు మా స్కూల్లో మళ్ళీ జాయిన్ చేయడమ్మా, ఆ టీచర్స్ని తీసేసాము. జాయిన్ చేసి చేద్దామంటే అసలు స్కూల్లో పిల్లలే లేరు. నా పేరు జైనా, నాకు 2 పిల్లలు ఉన్నారు. మా ఆర్టిజం కిడ్స్, వీళ్ళని లాడీ కిడ్స్లో జాయిన్ చేశాను. అయితే నేను జాయిన్ చేసినప్పుడు 1 month వరకు బాగానే పిల్లలకి క్లాసులు చెప్పారు. తర్వాత నన్ను మనీ అడగడం మొదలుపెట్టారు. అడిగితే నేను సార్కి ఇస్తాను, సార్కి పే చేస్తాను, ముందు మా పిల్లలకి క్లాసులు చెప్పండి అని చెప్పడం జరిగింది. అయితే సార్తో మాట్లాడడానికి ఏమీ లేదు, అంతా మాదే మెయింటెనెన్స్ అంతా మాకే పే చేయాలి, మాకు డబ్బులు ఇస్తేనే మీ పిల్లలకి క్లాసులు చెప్తాము అని చెప్పి నాతో మాట్లాడడం జరిగింది. అయితే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి చెప్పాను, మనీ ఇప్పుడు కాకపోయినా 2 days తర్వాత అయినా సరే నేను పే చేస్తాను, ముందు మా పిల్లలకి క్లాసులు చెప్పండి, మీరు క్లాసులు చెప్పకుండా ఆపేస్తే ఎలాగా అని. అలా కాదు, నాకు క్యాష్ ఇస్తేనే నేను పిల్లలకి క్లాసులు చెప్తాను, లేకపోతే చెప్పను అని చెప్పి పూర్తిగా క్లాసులు చెప్పడం మానేశారు. సుధా మేడం, ఈ సునీత మేడం, ఆ ఆయా ఉంది కదా, వీళ్ళు ముగ్గురు ఒకటి. వాళ్ళ మాటలు విని కనీసం మా పిల్లలకి స్కూల్కి పంపిస్తే ఆయా మా పిల్లలు వాష్రూమ్కి వెళ్ళినా కూడా పట్టించుకోకుండా, వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేయకుండా, వాళ్ళకి స్నాక్స్ ఇచ్చినా పెట్టకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మేము ఏదైనా మాట్లాడినా సరే పట్టించుకోకుండా, మీరు ఏదైనా సరే మనీ ఇచ్చిన తర్వాతే మాట్లాడండి, ఇప్పుడేం మాట్లాడడానికి వీల్లేదు అని మాట్లాడడం జరిగింది. ఇంకా నేను చెప్పి విసిగిపోయి ఇంకా చేసేది ఏమీ లేక సార్ని కలవాలంటే ఆయన లేరు, బిజీగా ఉన్నారు, మేడంకి హెల్త్ బాగాలేదని చెప్పారు ఆ టైంలో. ఇంకా చేసేది ఏమీ లేక విసిగిపోయి నేను మా పిల్లల్ని స్కూల్ మాన్పించాను. 5 months క్రితమే పిల్లలకి స్కూల్ మాన్పించాను. ఒక్కరోజు కూడా కాల్ చేసి ఎందుకు పిల్లలు రావట్లేదు ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు అడిగిందే లేదు. వెస్లీ ఎడ్యుకేషన్ స్కూల్ 5 సంవత్సరాల నుంచి నడిపిస్తుంది జరిగింది, ప్రీ స్కూల్. మరి అనేక మంది పిల్లలకి మేము విద్యను అందించి ఒక 4 years నుంచి కూడా అంత సక్రమంగానే మేము కొనసాగిస్తున్నాం. మరి కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకురాకుండా ప్రిన్సిపల్ సుధారాణి, అలాగే సునీత మేడం, అలాగే మరి దేవి గారు, మరి ఆయన దేవి, వీళ్ళు కూడా మా దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చేవాళ్ళు కాదు. కొంతమంది పేరెంట్స్ మాకు పిల్లల పట్టడం జరుగుతుందండి. మేము 2-3 సార్లు చెప్పాను, సుధా మేడం ఇలా జరుగుతుంది చూస్తామండి. కాబట్టి మేము ఫీజులు తగ్గించి తీసుకునేవాడు. బిజినెస్ ఎప్పుడు కూడా మేము చేయలేదు. ఫీజులు తగ్గించి ఆర్టిజం, అలాగే ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ కూడా మేము నడిపిస్తాం జరిగేది. మరి ఒక మధ్యతరగతి వాళ్ళకి, అలాగే పేదవాళ్ళకి అందుబాటులో ఉండాలని ఈ స్కూల్ని నడిపిస్తాం జరిగింది. మరి అలాగే ఒక 25 lakhs మిక్స్ చేసి ఆ లెక్కలన్నీ కూడా మరి రాసామని చెప్పేవాళ్ళు, కానీ మాకు లెక్కలు చూపించేవాళ్ళు కాదు. చేతులు డబ్బులు తీసుకునేవాళ్ళు. మరి స్కానర్ పెడితే స్కానర్ నాకు కొద్ది డబ్బులు వేపించి చేతికి ఇస్తున్నారండి, నా ఫోన్పే అలవాటు అయిపోయింది, నా ఫోన్కే వేస్తున్నారండి అని చెప్తూ అలా 3 years నుంచి 25 lakhs మిస్ చేస్తూ జరిగింది. కాబట్టి
నేను పిల్లల పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరు పేరెంట్స్ పిల్లల గురించి చెప్పారు, కొట్టారు, మరి స్కూల్కి రావద్దని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా, స్కూల్ని అభివృద్ధి చేయాలి, 10 మంది ఇంకా బతికేట్టు మనం మరి దారి చూపించాలని నేను వాళ్ళకి నచ్చ చెప్పినప్పుడు ఇంకా ఎన్నట్టు వినేవాళ్ళు కానీ మళ్ళీ పట్టించుకునేవాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క వెస్లీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున మీ అందరూ తెలియజేసింది ఏంటంటే మళ్ళీ స్కూల్ కొనసాగుద్ది, మీరు అందరూ పిల్లల్ని తీసుకురండి. ఈ పిల్లలు మరి స్కూల్ మూసారు, స్కూల్ మరి ఇట తీరు అని చెప్తాం జరిగింది. తప్పకుండా స్కూల్ రన్నింగ్లో ఉంది, మేము ఎప్పుడు మూసేయలేదు. కాబట్టి ఇలాంటి సుధా మేడం, అలాగే సునీత మేడం, అలాగే దేవి ఆయం ముగ్గురు కలిసి మరి పిల్లల్ని కొడతాం, వాళ్ళకి పేరెంట్స్ని దౌర్జన్యంగా మాట్లాడటం, అలాగే స్కూల్లో ఫీజులు 3 సంవత్సరాల నుంచి 25 లక్షలు వాళ్ళు మరి సీట్ చేస్తాం జరిగింది. అదేమని అడిగితే మరి పిల్లలకు కూడా పిల్లల పేరెంట్స్ కూడా స్కూల్ తీసేస్తున్నారు, స్కూల్ తీసేస్తాం వల్ల మేము మానేస్తున్నాం అని చెప్పి మాకు పెట్టకుండా ఒకవేళ అమ్మమ్మ చనిపోయిందని ఒకళ్ళు వెళ్ళారు, మళ్ళీ మా దగ్గర రాలేదు. ఒకళ్ళైనా పెళ్ళని వెళ్ళారు, మళ్ళీ రాలేదు. ఇంకోళ్ళైనా వాట్సాప్లో పెట్టారన్నమాట, మేము రిజైన్ చేసాం స్కూల్ కానీ వాళ్ళు కూడా వచ్చి మాకు రికార్డులు కానీ జరిగిన సంఘటన మీద మరి రిప్లై ఇస్తాం కానీ ఏమి చేయలేదు. కాబట్టి మరి పేరెంట్స్ అందరూ కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించండి. మీ యొక్క పిల్లల భవిష్యత్తు ఇలాంటి మరి చీట్ చేసే వాళ్ళని, మరి పిల్లల యొక్క భవిష్యత్తు చూడని వారిని మీరు ఒకసారి గమనించి ఈ సునీత మేడం అలాగే సుధా మేడంకి ప్రిన్సిపల్ బాధ్యతలు అప్పచెప్పాం. అయితే తను మాకు స్కానర్ చేయించకుండా అలాగే మాకు ఫోన్పే చేయకుండా తన చేతులకి తీసుకుంటాం, కొంత ఫోన్పేలు చేపిస్తాం, అలా మిస్గైడ్ చేసింది. చీటింగ్ ఇలాంటి దొంగ పనులు ఇంకెప్పుడు జరగకుండా ప్రభుత్వం వారు కానీ మీడియా మిత్రులు కానీ ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హలో నమస్తే, నేను ఈరోజు అనమాట విజయవాడ ప్రాంతంలో నేను ఉన్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్కూల్ సమస్య ఇది చాలా దారుణంగా జరిగిందన్నమాట ఇక్కడ. సో వాళ్ళ సమస్య వాళ్ళ గురించి మేము తెలుసుకున్నాం రండి. నమస్తే, మీకు ఈ సమస్య ఎందుకు జరిగింది? అంటే ఇందులో ఉన్న ప్రిన్సిపల్ గారు పేరెంట్స్ ఏం చేసినా సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఇదంతా జరిగింది. నేను లాస్ట్ ఇయర్ మా పిల్లల్ని ఇక్కడ లవ్లీ కిడ్స్లో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత 1 మంత్ వరకు బాగానే ఉన్నారు. తర్వాత నన్ను మనీ అడగడం మొదలుపెట్టింది ఆవిడ. అయితే నేను సార్తో మాట్లాడతాను, సార్కి పే చేస్తాను అని చెప్పాను. చెప్పినా సరే ఆవిడ సార్తో మాట్లాడడానికి ఏమీ లేదు, నాకే మనీ ఇవ్వాలి, నాకు పే చేయాలి, మీరు మనీ ఇస్తేనే మీ పిల్లలకి క్లాసులు చెప్తాము అంటూ నాతో ర్యాష్గా మాట్లాడడం జరిగింది. గొడవలా కాదు, ప్రతిరోజు ఒక న్యూసెన్స్ లాగా ఉండేది. నాకు ఎప్పుడు స్కూల్కి వచ్చినా ఏదో ఒకటి చెప్తూనే ఉండేది. ఇక్కడ నాకు చెప్పిన దానికి నాకు అర్థం ఏంటంటే గొడవ వల్ల ఇది పంటంలో గొడవ పెట్టుకొని చేసిన పంటం గొడవ వల్ల చేశారు అది అనిపిస్తుంది. అది మీకు కావాల్సింది ఏంటి, న్యాయం ఏంటి కావాలి నాకు మిగులుతారని చెప్తుంది. నాకు కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా సరే పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కి పంపించేది ఎందుకు, వాళ్ళకంటూ మంచి ఎడ్యుకేషన్ కావాలి. అది మా పిల్లలకి ఇక్కడ దొరుకుతుందనే నమ్మకంతో మేము ఇక్కడ తీసుకొచ్చాం. కానీ ఇక్కడ అలా జరగలేదు. పైగా మాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా, మేము ఏది మాట్లాడినప్పుడు సరే పట్టించుకోకుండా వల్గర్గా మాట్లాడడం, మాతో ర్యాష్గా బిహేవ్ చేయడం లాంటివి జరిగింది. ఎంత నచ్చ చెప్పాలని చూసినా 1కి 4 సార్లు చెప్పడం జరిగింది ఆవిడకి. అయినా సరే ఆవిడ మా మాటలకి స్పందించలేదు. కాబట్టి ఇంకా చేసేది ఏం లేక విసుగు పుట్టి మేము ఒక 5 months క్రితమే నా పిల్లల్ని స్కూల్ నుంచి స్టాప్ చేస్తాను, పంపించాను. నాకు జరిగిన దాంట్లో పేరు చెప్పగలను. సుధారాణి ఆవిడ పేరు సుధారాణి. అలాగే సునీత అని ఒక ఆర్టిజం టీచర్ ఉన్నారు ఆవిడ, అలాగే ఒక ఆయా కూడా ఉన్నారు, ఆవిడ పేరు దేవి అనుకుంటా. వాళ్ళ ముగ్గురు ఒకటి. ఇప్పుడు సుధారాణి ఏం చెప్తే ఆ టీచర్ కూడా అదే చేస్తుంది, ఆయా కూడా అదే చేస్తుంది. కాబట్టి ఆయా చేయాల్సిన పనులు కూడా చేయకుండా మా మీద కోపంతో మా పిల్లల్ని కనీసం వాష్రూమ్కి వెళ్ళినా సరే వాళ్ళని క్లీన్ చేయించకుండా, వాళ్ళకి స్నాక్స్ పెట్టకుండా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది మా పిల్లల్ని కూడా. ఇంకా మేము మా పిల్లల్ని ఇబ్బంది పెట్టేదైతే ఈ స్కూల్కి పంపించడం ఎందుకు అవసరం లేదు కదా. మా పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతోనే కదా మేము స్కూల్కి పంపించాము. వాళ్ళకే ఇక్కడ సేఫ్టీ లేనప్పుడు ఇంకా పంపించడం అనవసరం అనుకొని మానిపించేసాము. అదే సో చూసారు కదా, ఈ రోజు ఇప్పుడు మనం ఏంటంటే చైర్మన్ గారితో మాట్లాడదాం.
సార్ ఏంటి సార్ ఇది ఎందుకు మీరు ఇలా పరిస్థితి ఇక్కడ స్కూల్లో పేరెంట్స్కి మరి కొన్ని విషయాల్లో ప్రాబ్లం చేశారని తెలిసినప్పుడు అది మేము కనుక్కొని అలా ఎప్పుడు కూడా జరుగుతానికి వీలు ఉండకూడదని మేము ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. ఇంకోటి ఏంటంటే మేము 5 సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నాం. మరి 4 సంవత్సరాలు చాలా ప్రశాంతంగా జరిగింది. ఎప్పుడైతే డబ్బులు సీట్ చేశారని అలాగే పేరెంట్స్ మీద గొడవకి వెళ్ళినప్పుడు మేము కొద్దిగా గట్టిగా నిలదీసాం, అడిగాం. అది వాళ్ళకి నచ్చక ఈ స్కూల్ మూసేస్తున్నారు, ఈ స్కూలు ఇంకా మరి నడవదు, సార్ అయినా పొలిటికల్గా కొద్ది బిజినెస్ చూసుకుంటారు, మేడం కన్నా ఎప్పుడు బాగోదు అని ఇలా ప్రచారం చేసి దేవి ఆయమ్మ, ఈ ఆర్టిజం టీచరు సునీత, అలాగే ప్రిన్సిపల్గా బాధ్యతలు అప్పచెప్పినప్పుడు అలాగే సుధా మేడం, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి చేసి ఏం చేశారంటే ఈ స్కూల్కి బ్యాడ్ వస్తాం జరిగింది. కాబట్టి మేము పేరెంట్స్కి తెలియజేసేది ఏంటంటే ఈ స్కూల్ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. మేము పిల్లలకి మంచి విద్యని అందిస్తానికి ఈ స్కూల్ పెట్టి ఉన్నాం, బిజినెస్ చేస్తానికి కాదు. చాలా తక్కువగా ఫీజులు తీసుకునే వాళ్ళం. ఈ టీచర్స్కి కూడా జీతాలకు సరిపోయే కాదు. అలాంటి మరి పరిచర్య అలాంటి స్కూళ్ళను మేము కొనసాగించాం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే పేరెంట్స్ని లెక్క లేకుండా మాట్లాడుతూ అంటే పేదవాళ్ళ దగ్గర ఇప్పుడు వ్యాన్ వాళ్ళకి చదివించిన వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకొని జరుగుతున్నాయి. వాళ్ళు ఎంతసేపు చెప్పాను కదా, ఫ్రాడ్ చేసి డబ్బులు సంపాదించుకొని ఓ 4 రోజుల క్రితం వేరే స్కూల్ పెట్టాం. ఒక వ్యాన్ కొన్నారు, దానికి బోర్డు లేదు. మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం, పడమట్ట స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం. మరి మేము న్యాయం జరగాలి, ఇలా ఏ పేరెంట్కి జరుగుతానికి లేదు, ఏ యొక్క స్కూల్ యజమానికి ఇలా జరుగుతానికి ఉండకూడదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. సార్ ఇప్పుడు మీరు అనుకుంటుంది ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మేము చట్ట ప్రకారం వెళ్తున్నాం. మేము ఆల్రెడీ పడమట్ట స్టేషన్లో సబ్మిట్ చేసాం. మేము చట్ట ప్రకారం వెళ్తాం, మేము ఏం చేయము. పేరెంట్స్ న్యాయం చేయాలి, మీడియా మిత్రులు న్యాయం చేయాలి, చట్టం పోలీసు వారు న్యాయం చేయాలి. మేమేం చేయగలం? మేమేంటంటే కష్టపడి పని చేసుకుందామన్నా ఈ కష్టంలో కూడా దోచుకుంటే ఇంకెవరేం చేస్తారు? ఇప్పుడు కష్టపడదాం, పని చేసుకుందాం అని మేము ఈ స్కూల్ పెట్టడం జరిగింది. కొద్దిగా మంచిగా పేరు తెచ్చుకుందాం. దీనిలో కూడా ఈ టీచర్స్ మాయ చేసి ఫ్రాడ్ చేసి బ్యాడ్ చేస్తే ఇంక ఎవరు కష్టపడగలరు, ఎవరు నిజాయితీగా చేయగలరు? ఇలా ఉంటే ఆలోచించండి, మీడియా మిత్రులు ఆలోచించండి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, డబ్బులు ఖర్చు పెట్టి ఏదో పని చేసుకుని బిజినెస్లు చేస్తా, కాంట్రాక్టులు చేస్తా, నాకు ఛానల్ ఉంది, పొలిటికల్గా ఉంటాను, ఏదో మంచి పేరు సంపాదించుకున్నాం. ఈ స్కూల్ కూడా పెట్టి మరి అనేక మందికి సహాయంగా ఉందామనే స్థితిలో ఈ స్కూల్ నడిపిస్తున్నాం. ఈ సుధా మేడం, ఈ సునీత మేడం ఎప్పుడు మాకు రెంట్ కడతాను కూడా ఇవ్వలేదు. రెంట్ కూడా నా జేబులో కట్టేవాడు. టీచర్స్కి మాత్రం వస్తున్నాయండి, అవి కూడా వస్తున్నాయో రావట్లేదు అని చెప్పేసి అది అనేవాళ్ళం. ఇక్కడంతా లేడీస్ ఉంటారు కాబట్టి నేను స్కూల్ కట్టి ఎక్కువ వచ్చేవాడిని కాదు. కాబట్టి ఈ యొక్క మీడియా ద్వారా నేను మాట్లాడేది ఏంటంటే ఇలాంటి మోసాలు, ఇలాంటి దగ ఇంకా ఏ యజమానానికి జరగకూడదు. ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదని నేను కోరుకుంటూ, ఇలా చీట్ చేస్తే మంచివాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. మంచివాళ్ళకి కూడా మంచిగా స్కూల్స్కి నడిపించే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, మంచిగా ఉన్నవాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఇంకెవరు నమ్ముతారు? కాబట్టి మేమేమో ఈ స్టెప్ తీసుకోవడం కారణం ఏంటంటే ఇలా ఇంకెప్పుడు జరగకూడదు, ఎవరికి జరగకూడదు. ఇలాంటి చీట్ చేసే వాళ్ళని గట్టిగా ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకొని న్యాయం చేయాలి, మా లాంటి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. చూసారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే మరి తన ప్రభుత్వం ఇంకోసారి జరగకూడదని కోరుకుంటున్నారు. సో వ్యాన్ కడితే మనం మాట్లాడుతున్నాం. మీకు మీ సమస్య ఏంటంటే మీ పిల్లలతో కూడా కుట్టారు, టీచర్ కుట్టారు, తీర్చారు అని అన్నారు కదా. సో మీరు దాని గురించి ఫస్ట్ నుంచి బాగానే ఉన్నారండి. బాబుని ఎప్పుడైతే కొట్టారో అప్పుడే మేము క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు కూడా ఆమె బాగానే ఆన్సర్ చేసేది. తర్వాత నుంచి ఈ కొట్టిన మేము క్వశ్చన్ చేసినందుకు మా మీద
తిరిగి వాళ్ళ హస్బెండ్ ఆమె ఇద్దరు మా మీద తిరిగి అనడం జరిగింది. ఇంకా అదేమంటే స్కూల్లో బాబుని జాయిన్ చేయలేదు, ఎంతటి కంప్లీట్ చేసుకోండి, ఏమన్నా ఇది 1 year నుంచి కడుతున్నాం కదా, ఆ మనీ మాకు రిటర్న్ ఇచ్చేసేయండి అంటే మేము ఎందుకు ఇస్తాము అని చెప్పండి. సరే పైన సార్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి అని చెప్తే వాళ్ళకి చెప్పకి ఇక్కడ జరిగిన ఇష్యూ గురించి అని చెప్పన్నాడు. ఇక దాంతో మేము బాబుని ఆ రోజు నుంచి స్కూల్కి పంపించుకోవాలి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ సార్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం. మోసం చేసిన మేనేజర్ పేరు చెప్తారు సుధారాణి. దానికోసం మీరు అన్యాయం జరగాలనుకుంటున్నారా కాకపోతే న్యాయం చేయాలనుకుంటున్నారు? స్కూల్ నుంచి న్యాయం కావాలి, ఎందుకంటే స్కూల్ బాగుంటేనే కదా పిల్లలు బాగుండేది. సో ఆమె నుంచి అనేది అది సార్ వాళ్ళు చూసుకుంటారు. స్కూల్ బాగుంటే మేము మా పిల్లలు దగ్గరే కాబట్టి మేము జాయిన్ చేసుకున్నాం అనుకుంటున్నాం. సో ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీ కానీ చెప్పే ఎడ్యుకేషన్ కానీ బాగానే ఉంది. ఆ మధ్య వరకు కూడా బాగానే ఉండేది, మరి ఈ మధ్యలో ఎలా ఎందుకు చేశారనేది ఇంకా వాళ్ళకి కదా. సుధారాణి గారు ఆమె ఎంత అన్య దుర్మార్గులుగా ఎంత చేశారు చూసారు కదా. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆమెకు లైసెన్స్ లేకుండానే స్కూల్ నడిపిస్తుంది. అసలు ఎందుకు లైసెన్స్ లేకుండా స్కూల్ ఎందుకు పెట్టింది? అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు? ప్రభుత్వంలో ఉన్నారా లేకపోతే ఎమ్మెల్యే కింద ఉన్నారా? ఎవరు ఉన్నారు? రాజకీయాలు ఎవరు ఉన్నారు? మీరు నాకు తెలియాలి. సో ఎందుకు ఒక స్కూల్ బ్యాడ్ స్కూల్ ఎందుకు తీసుకురావడం ఎందుకు, లేకపోతే వేరే స్కూల్ ఎందుకు పెట్టడం ఎందుకు? అసలు నీ సమస్య నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు స్కూల్ పిల్లలు ఎందుకు అన్యాయం చేయడం ఏంటి? స్కూల్ పిల్లలు కొట్టడం ఏంటి? అంటే స్కూల్ పిల్లలు కొట్టడం నీకు అధికారం ఎవరు ఇచ్చారు? నువ్వు చెప్పాల్సింది ఏంటి? స్కూల్ పిల్లలకి మంచి పాఠాలు చెప్పాలి, కొద్దిగా మంచి మాటలు చెప్పాలి. ఇది కొట్టే అధికారం మీకు అట్లా ఇచ్చింది. సరే ఏదో తెలియకపోతే చిన్నపిల్లలు ఏదో మీరు నచ్చి చెప్పాలి, కానీ నచ్చి చెప్పకుండా మీరు నిష్కష్టం చేస్తే ఈ స్కూల్ ఏంటి? ఏదో సమానం. చూసారు కదా, ఇదిగో స్కూలు వాళ్ళు ఎంత మోసం చేశారన్నమాట. ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు స్కూల్ వాళ్ళు. ఇక్కడ నమ్మకం చేశారు వీళ్ళ దగ్గర. చేసిన తర్వాత ఇక్కడ మోసం చేసి సో ఇక్కడ ఈ స్కూల్ ఇక్కడ సొంతంగా పెట్టారు. చూడండి ఇదిగోండి, లైసెన్స్ లేకుండానే స్కూల్ పెట్టారన్నమాట. ఎవరు అధికారం ఇచ్చారు ఈ స్కూల్లో? అసలు పెట్టుకోవాలని ఎవరు ఇచ్చారు? అసలు చెప్పండి, ఎవరు చెప్పారు? ఈ లైసెన్స్ లేకుండానే స్కూల్ నడిపిస్తున్నారంటే ఏం చెప్పుకోవాలి? ఎంత దుర్మార్గం, మోసం చేసిన ఈ స్కూలు. ఎట్లా ఒక స్కూల్ పిల్లలను కూడా స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ స్కూల్ నడిపించుకున్న వాళ్ళని స్కూల్ స్టూడెంట్ని తీసుకొచ్చేసి ఇక్కడ మోసం చేసేసి అక్కడ ఒక స్కూల్ అని బ్యాడ్ స్కూల్ తీసుకొచ్చి ఇదిగోండి చూడండి, ఇదిగో చూపిస్తా స్కూల్. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే స్కూల్ అన్నమాట. ఇది దోచుకున్న డబ్బు, ఇది స్కూల్ కాదు ఏంటండి, ఇది డబ్బు దోచుకున్న స్కూల్. ఇది అర్థమవుతుందా? అది మీరే ఇప్పుడు ఈ స్కూల్ మీరు జాయిన్ చేస్తే మీ జీవితం నాశనం అయిపోతుందండి. ఈ పిల్లలు ఈ స్కూల్లో మీరు జాయిన్ చేపిస్తే మీరే చదువు నాశనం అయిపోతుంది, మీ పిల్లలకు జీవితం నాశనం అయిపోయింది, మీ భవిష్యత్తు కూడా నాశనం అయిపోయింది అన్నమాట. సో ఓకేనా? చూస్తాను బలగంటివి.